నేను అదే ఇప్పుడు రేవంత్ డ్యామేజ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇగో ఇట్లాంటి బ్యాచే. ఏమాత్రం తెలంగాణ సోయి బ్యాచ్ చుట్టూ చేరింది. ఇప్పుడు మీకు తెలంగాణ మూమెంట్ మీద లేకపోతే తెలంగాణ జిల్లాల పట్ల లేకపోతే వ్యవస్థ పట్ల మీకు కూడా పెద్దగా అవగాహన ఉండాలని ఏమి లేదు, లేకపోవచ్చు. కానీ సలహాదారులను పక్కన పెట్టుకోనో లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టుకోనో తెలంగాణ సోయి ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుని సమాచారం తీసుకుని దాని నుంచి నేర్చుకోవచ్చు. అందరూ నేర్చుకోవాల్సిందే, అందరికీ అన్నీ రావు కదా. కానీ మీ చుట్టూ ఎవరున్నారు? మీ చుట్టూ ఫహీం ఖురేషి, జానారెడ్డి కొడుకు, ఇంకెవరు, రోహిన్ రెడ్డి, ఇంకెవరున్నారు ఇలా, వేం నరేందర్ రెడ్డి మీ సలహాదారుడు, చాలా గొప్ప సలహాదారుడు. ఇట్లాంటి వాళ్ళని మీరు చుట్టూ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారు, ఏం సమాచారం వస్తుంది మీకు? వీళ్ళ దగ్గర నుంచి ఏం సమాచారం వస్తుంది తెలుసా? ఫలానా చోట 300 ఎకరాలు ఉంది, అది డిస్ప్యూట్లో ఉంది, దాన్ని ఎట్లా కొట్టాలి, ప్లాన్ గీయమంటే అద్భుతంగా గీస్తారు. వీళ్ళంతా చాలా అద్భుతంగా గీస్తారు. ఫలానా చోట ఇంకొక భూమి ఉన్నది, ఫలానా చోట ఇంకొకటి ఉన్నది, వాడు రియల్ ఎస్టేట్ వాడు ఇంటలేడు, వాడిని ఏం చేద్దాం, వాని దగ్గర వాని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తే మనకు 100 ఎకరాలు వస్తాయి. చలో, ఇట్లాంటి విషయాల్లో ఎక్స్పర్ట్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా. ఎక్స్పర్ట్స్ అంటే మామూలు ఎక్స్పర్ట్స్ కాదు.